సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు ఎస్పీబీ విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. సెంటిమెంట్ రగల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియాలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా పర్యటిస్తున్నారు. ఈ పాలసీ కేవలం డబ్బు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దీనిపై మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, హిల్ట్ పాలసీ ద్వారా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, ఇది ప్రజలకు మేలు చేసే స్కీమ్ కాదనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ది. పచ్చ కామెరలోడికి దేశం అంతా పచ్చ కనబడుతుంది. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో ఏ బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా అవినీతి మరకలంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిల్ట్ అనేది దూరదృష్టితో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు తీసుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం. ఇవాళ ఢిల్లీ పోవాలంటే భయమేస్తూ ఉంది. పొల్యూషన్ వల్ల బయటకు తిరిగే పరిస్థితి లేదు, హాలిడేలు ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో రావాలా? పరిశ్రమలు మన మధ్యన ఉంటే విపరీతమైన పొల్యూషన్ వస్తూ ఉంది. ఆ పరిశ్రమల్ని హిల్ట్ కార్యక్రమం ద్వారా ఔటర్ రింగ్ అవతలకి పంపించి ఇక్కడ ఈ ల్యాండ్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హిల్ట్ యొక్క కార్యక్రమం. ఔటర్ రింగ్ రోడ్ అవతల పరిశ్రమలు వస్తాయి, ఇంకా పొల్యూషన్ తట్టుకోవడానికి RRR రోడ్ అవతల వ్యవసాయం వస్తుంది, ఫారెస్ట్లు వస్తాయి. ఇది ఒక రకమైనటువంటి బృహత్తరమైన ప్రణాళిక ద్వారా హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రయత్నం. 4వ సిటీ, ఆ అవతల అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇదంతా ఒక గ్రీనరీ ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్న కార్యక్రమం. మీరు ఇందులో చెప్తున్నారు కానీ తెర వెనుక ప్రతిపక్షాలకి ఏంటంటే గతంలో వాళ్ళు చేయలేకపోయినారు. విచ్చలి విడి అవినీతికి పాల్పడి ఇష్టారాజ్యంగా హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినారు. ఎంత పొల్యూషన్ వస్తూ ఉంది. ఇలా కేటీఆర్ గారు చదువుకున్న వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ సరిపడా రోడ్లు ఉండాలా వద్దా, సరిపడా ట్రాఫిక్ మూవ్మెంట్కి పరిస్థితులు అనుకూలంగా ఉండాలా వద్దా, అవేమీ లేకుండా ఇబ్బడి మబ్బడిగా మీ సొంత మనిషికి పర్మిషన్ ఇచ్చారు. ఇలా ఔటర్ రింగ్ రోడ్కి వెలపల, ఔటర్ రింగ్ లోపల విపరీతమైన హైరైజ్ బిల్డింగ్స్ వచ్చేసాయి. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతూ ఉంది. నిన్నకు సంబంధించి సీఎం సందర్భంలో చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తప్పుపడుతూ ఉంది. కిషన్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు. దేవులను అవమానించే విధంగా సీఎం మాట్లాడారు. ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది? దేవులను అవమానబద్ధంగా ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడారు. నేను కూడా సమావేశంలో ఉన్నాను. సామెతం రూపంగా చెప్పాడు. దేవుళ్ళు ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు మనకి. చాలా ఒక్కొక్కరికి ఒక నమ్మకం, ఒక్కొక్కరు ఒక దేవుని పూజించుకుంటాం. అంటే ఒక సామెతలో భాగంగా చెప్పాడు. దానంతా తప్పుపట్టి దానంతా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులు కొంత విమర్శలు చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడాన్ని విమర్శలు చేస్తాను. తెలంగాణ వ్యక్తి కాని వ్యక్తిని ఎందుకు పెట్టడం అనేది, దీనిపైన మీ అభిప్రాయం? ఒకటి, ప్రతి దాంట్లో సెంటిమెంట్ రాయేసి కనుమరుగైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదురు చిగురించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కులంతోనో మతంతోనో ప్రాంతంతో పోల్చకూడదు. యావత్ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా వారికి అభిమానులు ఉన్నారు. ఒక మంచి గాయకుడు. అలాంటి గాయకుడిని కళాకారులు గౌరవించుకొని హైదరాబాద్లో విగ్రహం పెడతానంటే కూడా దాన్ని రాద్ధాంతం చేయడం ఏంటి? ఇక్కడ రోషా గారి విగ్రహం ఖర్గే గారు ప్రారంభించారు పోయిన సంవత్సరం. ఎందుకు ప్రారంభించావు? రోషా గారు ఆంధ్ర ప్రాంతం కాబట్టి మేము చేయమంటామా? రోషా గారి పర్సనాలిటీ కానీ బాలసుబ్రహ్మణ్యం లాంటి కానీ వీళ్ళంతా కూడా కులాలకి, ప్రాంతాలకి, రీజన్కి అబోవ్ ఆ పైన ఉన్న వ్యక్తులు. వారిని సరైన రీతిలో గౌరవించుకోవాల్సిందే. ఇది మొత్తంగా హిల్ట్ పాలసీ విషయంలో ప్రభుత్వం తన క్లియర్ నిశ్చయంతో పోతా ఉంది. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చేందుకే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.